Genesis 37, verse 12. అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. కొంచెం దూరం వెళ్ళారనమాట. చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ. రైట్, అక్కడి నుంచే వచ్చేసారు ఇక్కడికి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్ము అన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకుని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతన్ని అడిగాను. నాకు తెలిసి ఒక రకంగా వీళ్ళు మాటికి వచ్చి మన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కదా, అందుకని మనం దూరంగా పారిపోదాం అని దూరంగా స్కెచ్ పారిపోయి ఉంటారు. సో యోసేపు కనపట్టలేదు. షెకెము ఎక్కడికో వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ మన గురించి వచ్చి చెడగా చెప్పి వెళ్ళిపోతున్నాడని. పాపం ఈసారి ఒక రోజు ప్రయాణం చేసి, ఒక 3-4 గంటల ప్రయాణం చేసి వెళ్ళిపోయి ఉంటారు. ఎప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట ప్రయాణంలో చేసేవాళ్ళు 2-3 గంటల ప్రయాణం చేసి వెళ్ళిపోయి ఉంటారు. కానీ యాకోబు మీద ఏముంది? ఆశీర్వాదం. తన తండ్రి పంపించాడంటే ఆశీర్వాదం ఎక్కడ దాకా పట్టేసుకునే ఆశీర్వాదం ఒకటి ఉంది. మే దట్ అనాయింటింగ్ కమ్ ఆన్ యు, అభిషేకం మీ మీదకి వచ్చిన గాక. మీరు ఉద్యోగం వెతుక్కుంటున్నారా? కరెక్ట్ ఉద్యోగం వస్తుంది. ఓకే, యు విల్ గెట్ ద రైట్ జాబ్, రైట్ పార్ట్నర్, రైట్ హౌస్. అందుకే దేవుడు ఒక మాట, దాచబడిన ఎవరికి కనపడదు, నీకు కనపడుతుంది అంట. యూ విల్ సీక్ ఇట్, యూ విల్ ఫైండ్ ఇట్. దయచేసి నాకు తెలుపమని అడిగారంట సహోదరులు వెతుకుతున్నప్పుడు. అక్కడ ఎవరో తిరుగుతున్నప్పుడు అతను చెప్పేశాడంట. చూద్దాం, లెట్ us స్టడీ ఏం జరిగింది. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందని మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. ఇది బ్లెస్సింగే కదా. ఎవరో ఒకళ్ళు వచ్చి నీవేం వెతుకుతున్నావు అని అడగడం అంటే ఇక్కడ దేవుడు అతన్ని నడిపిస్తున్నట్టు మనం చూస్తున్నాం. లెట్ us రీడ్. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడి నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళుతాము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అనుకున్నారు జోసఫ్ కి ఇది కూడా తెలుసు, ఇక్కడికి వచ్చేస్తాడు కాబట్టి మనం ఇక్కడ ఎక్కడ పారిపోదాం, శకం అని చెప్పి గోతాంకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎక్కడ పోయారు? గోతాం పోయారు అనమాట. కానీ దేవుడు అది కూడా చెప్పేశాడు ఇక్కడ. రైట్, లెట్ us సీ. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్లి దోతానులో వారిని కనుగొనెను. వచ్చేసా అన్నాడు. వెళ్ళిపోయి ఆనందపడతారేమో అని 2 దర్శనాలతో వాళ్ళు రగిలిపోతున్నారు. అందులో మళ్ళీ స్పెషల్ గా దాక్కున్నారు. మనోడు వాళ్ళని కనుక్కుంటే ఎలాగుంటది పరిస్థితి? ఎనీవే, లెట్ us సీ. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. అంటే ఈ లెక్కన అలా కలుసుకుంటారు. కానీ ఇక్కడ చంపుటకు అంటే వీళ్ళు చేస్తున్న చెడ్డ సమాచారము యోసేపు చెప్తున్నాడంటే అది కొంచెం పెద్ద క్రైమే అయి ఉంటది కదా. వాళ్ళు కొంచెం కొట్లాటలు వాడుకోవడము, తిట్టుకోవడము, కొంచెం బాగా ఆ ఊరు వీళ్ళు చంపుతామని ఇబ్బంది పడడం, కొంచెం రాడికల్ బిగ్ మిస్టేక్స్ చేస్తూ ఉన్నాడు. సాధారణంగా వీళ్ళందరూ ఒకటైతే ఇతని యొక్క చెడ్డ సమాచారం చెప్పి చంపాలని కోరుకుంటున్నారంటే వాళ్ళు చేస్తున్న చెడ్డ పనులు చాలా ఘోరమైన చెడ్డ పనులాగా ఉండాలి. దే మస్ట్ బి డూయింగ్ సమ్ రియల్లీ బ్యాడ్ సీరియస్ థింగ్స్. ఓకే, ఎవరినో కొట్టేయడం, డేంజరస్ పనులు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. సో చెడ్డ సమాచారం అంటే ఈ లెక్కన ఇంత చెడ్డ సమాచారాన్ని కాబట్టి వాళ్ళు అసూయపడి ఇతన్ని చంపేద్దాం అనుకుంటున్నారంటే వీళ్ళు ఈ 11 మంది చేసే చెడ్డ పనులు కొంచెం పెద్దవై ఉండొచ్చు కదా. వీళ్ళు చంపేసి అసూయ పడొచ్చు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. కానీ దిస్ జలసీ ఈజ్ సంథింగ్ వెరీ 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 డేంజరస్. పైగా యోసేపు ఎవరు? సొంత తమ్ముడు, రక్త సంబంధి, హిజ్ ఓన్ బ్లడ్, దేర్ ఓన్ బ్లడ్, దేర్ ఓన్ ఫ్లాష్. యు ఆర్ కిల్లింగ్ యువర్ ఓన్ బ్లడ్ అండ్ ఫ్లాష్. లెట్ us సీ 19. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. చూడండి, వాట్ పొల్యూట్స్ ఫెయిత్? జెలసీ ఈజ్ ఎ ఫెయిత్ పొల్యూటింగ్ ఏజెంట్. వాళ్ళకి ఆల్రెడీ విశ్వాసం, ఇప్పుడు ఈ జలసడానికి కారణం విశ్వాసమే. దేవుడిచ్చాడు, ఇది నెరవేరుతుందని తెలుసు. కానీ ఎప్పుడైతే అసూయ వచ్చిందో, మరి దేవుడు ఒక దర్శనమిస్తే నెరవేర్చగల సామర్థ్యుడా కాదా? సామర్థ్యం గలవాడు. గాడ్ కెన్ డూ వాట్ హీ ప్రామిసెస్, what he delivers you, whether a dream or a vision or a word or a prophecy, what he delivered to you in whichever way. దేవుడు ఏ రీతిగా నీకు ఇచ్చాడు? దర్శనం ద్వారా ఇచ్చాడా? కళ ఇచ్చాడా? మాట ఇచ్చాడా? ప్రవచనం ఇచ్చాడా? వాక్యము ద్వారా, ఒక వచనం ద్వారా మాట్లాడా? ఇచ్చిన దానిని నెరవేర్చగల సామర్థ్యము దేవుడికి ఉంది. దేవుడు చేయగా ఈ భూమి మీద ఎవరైనా ఆపగలరా? దేవుడు ఏదైనా చేయాలనుకుంటే ఆపేవాడు ఇంకా జన్మించలేదు. విశ్వాసం ఉంది, కానీ ఈ ఫెయిత్ ని ఏం కరప్ట్ చేసింది? జలసీ. అంటే జలసీ విత్ ఫెయిత్ మేక్స్ యూ గో అగైన్స్ట్ గాడ్. అసూయ
విశ్వాసము, ఒకవేళ నువ్వు దేవుడు అంటే నీకు ఇష్టమే, కానీ నీలో అసూయ ఉండడం వల్ల నీవు దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటట్టు చేస్తుంది. వై యు నీడ్ టు ఓవర్కమ్ సిన్? ఎందుకు పాపాన్ని జయించాలా? ఎందుకంటే మనం విశ్వాసులుగా ఉన్న మన దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటట్టు చేస్తాయండి. ద హోలీ స్పిరిట్ జాబ్ ఇస్ టు ప్యూరిఫై. పరిశుద్ధాత్ముడి పని ఏంటంట? ప్యూరిఫై చేస్తా ఉంటాడంట. అగ్నిలో పుటం వేసినట్టు శుద్ధీకరిస్తూ ఉంటాడు పరలోకానికి వెళ్ళే ముందు. హీ విల్ క్లీన్ అప్, క్లీన్ అప్, క్లీన్ అప్, క్లీన్ అప్. విశ్వాసంతో పాటు ప్రేమ, సంతోషం ఇవన్నీ ఉండాలండి. దీని ద్వారా మీకు డిసర్న్మెంట్ పెరిగి మీకు మిగిలిన అధ్యాయాల్లో సారం కూడా అర్థమవుతుంది. అప్పుడు వీని కలలేమగును. వీని కలలంటే వీడిని చంపేస్తే, అంటే ఇక్కడ ఒక రకంగా దేవుడిని తీసేశారు. ఎవ్రీ టైమ్ యూ మేక్ ఎ మిస్టేక్, jealousy, hatred, this blinds your eyes from the presence of God. ఈ అసూయ, ద్వేషము, కోపం ఇటువంటి ఏం చేస్తాయంట? మనల్ని దేవుని సన్నిధి ఉంది అనే దానికి మనల్ని గుడ్డివానిగా చేస్తాయి. యు సీ దట్? దే బ్లైండ్స్ యూ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అరే దేవుడు ఉన్నాడు అయినప్పటికీ దేవుడే దర్శించాడు కదా, నెరవేర్చడానికి సామర్థ్యంగా మనం ఆపగలమా? ఇట్ బ్లైండ్స్ యూ ఫర్ దట్ విజ్డమ్. తర్వాత వెళ్ళే విశ్వాస స్థాయి నీకు రాకుండా నిన్ను గుడ్డివానిగా చేసేస్తాను. అందుకే కొన్ని జయించాలి. యూ నీడ్ టు ఓవర్కమ్ సమ్ స్టఫ్ ఆఫ్ యాంగర్, హేట్రెడ్, సిన్ అండ్ అదర్ ఏరియాస్ విచ్ ఆర్ అగైనెస్ట్ గాడ్. మరి శరీర క్రియలు ఎందుకు జయించాలంటే దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్. వీన్ని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖము వీన్ని తినివేసినట్టు చెప్పుదాము. అప్పుడు వీని కలలే మగును చూతుము రెండని. ఒకరింట్లో ఒకరు. ఇక్కడ చూస్తే ప్రతి ఇంట్లో ఉండేటువంటి గొడవలు ఎలాగుంటాయో మనకు అర్థమవుతుంది కదా. హాయిగా నలుగురు మనం వెళ్ళినప్పుడు అందరూ తయారై బాగున్నారా అని మనం పలకరిస్తారు. మీకు ఏం తెలిసి తర్వాత ఎలా ఉంటుంది? ప్రతి ఇల్లు చూస్తే భార్యాభర్తలకే బోల్డ్ సమస్యలు, అన్నదమ్ములకి సమస్యలు, తల్లి కొడుకులకి, ఫాదర్ పిల్లలకి, అదే పెద్ద మిస్టరీ. ఇదంతా పెద్ద లుక్ ఎట్ దిస్ బ్యాటిల్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. లోకం కూడా వస్తుందండి. నా గురించి బ్యాడ్ అయిపోయి నేను చెప్తాను, అంత సీన్ లేదు, ఏదో ఇద్దరు ముగ్గురికి తెలిసింది. ఎవరు లోతుల్లోకి పేకలోతులుగా కూరుకుపోయారు, వాళ్ళ ఊబి మళ్ళీ లాగేస్తూ ఉంటుందండి. ఏదో కొంచెం బయటకు వచ్చి ఆ సమస్యలు చూసి వాడు ఎక్కిరించిన మళ్ళీ ఊబిలోకి వెళ్ళిపోతారు కదా రాత్రికి. అది మర్చిపోతారు. కాబట్టి ఎవరైనా నిన్ను శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నారు, నీ చెడు అంటే అది పెట్టుకోలేరు. ఎవరి కష్టాలు వాళ్ళకి పేకలోతుల్లో ఉన్నాయని చెప్పండి పక్కన వాళ్ళకి. ఎవరి ఫ్యామిలీ ఊబిలో వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పండి. ఎవ్రీబడి ఈస్ డ్రౌన్డ్ ఇన్ హిస్ ఓన్ పర్సనల్ పెయిన్, మెస్డ్ అప్. అందుకనే ప్రతి దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నీకు పూర్ణ శాంతి రావాలి అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. You know who is a real man? Who can turn his pressures into prayer? The best man. యేసుప్రభు వారి భారం పెరిగిపోయింది, ఏడుపు వచ్చేసేటంత వేదన వచ్చేసింది. ఏం చేశాడు ఆయన? ఎక్కువ ప్రెషర్ దేని మీద పెట్టాడు? శిశువుల మీద పెట్టాడా? ఎవరి మీదైనా పెట్టాడా? అమ్మ మీద, ఎవరి మీదైనా పెట్టాడు? దేని మీద పెట్టాడు? ప్రేయర్. ఆయన చెమటంట ఎలా కారేదాకా ప్రార్థన చేశాడంట? రక్తము కారేదంట, వేదనగా. సో హీ పుట్ ద మోర్ ప్రెషర్ ఈస్ మౌంటింగ్ అప్. హస్బెండ్ ప్రెషరా, వైఫ్ ప్రెషరా, పిల్లల ప్రెషరా, ఫైనాన్షియల్ ప్రెషరా, టర్న్ ఇట్ ఇంటూ ప్రేయర్. వాక్యం ఇంకా చదువు, రీడ్ మోర్ వర్డ్ ఫర్ మోర్ పీస్. ఎందుకంటే విశ్వాసము గల ప్రార్థన నీకు విడుదలనిస్తుంది. ప్రార్థనకు ముందు ఏం చేయాలి? వాక్యం కూడా చదవాలి. వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థన, అప్పుడు విశ్వాసం పెరుగుతుంది. ముందు ప్రార్థనే చేస్తున్నావు అనుకో, నువ్వు చేసి కొంతకాలానికి అలసిపోతావు, విసుకొచ్చేస్తుంది, ఏంటి ఏమి చేయట్లేదని. తర్వాత విశ్వాసం ఎక్కడికి ఉందనుకో, ఎంతకాలమైనా చేస్తావు, అది నెరవేరుతుంది. ఈ కలయేగమగునో చూతుము రండి అంటే ఒకప్పుడు నమ్మిన వాళ్ళు, ఇక్కడ విశ్వాసం కనపడుతుంది, అవిశ్వాసం కనపడుతుంది. యు సీ ద పొల్యూటింగ్ ఏజెంట్. ఇక్కడ పొల్యూటింగ్ ఏజెంట్ ఏంటి? జలస్. ఇప్పుడు వాళ్ళ దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమైంది? కళ్ళగొని వాడని అంటే ఆ దేవుని సన్నిధి, దేవుడు అనేటువంటి కోణము బ్లాక్ అయిపోయింది. చూద్దాం. రూబేను ఆ మాట విని, మనము వారిని చంపరాదు అని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించింది. ఒక రకంగా మనం చూస్తే కొన్ని సంవత్సరాలకు ముందు రూబేను గురించి చెడ్డ సమాచారం వచ్చిందా లేదా? మనకి చాలా చెడ్డ పని చేసినట్టు బైబిల్లోనే చెప్పుంది. మరి ఇక్కడ రూబేను కొన్ని సంవత్సరాల తర్వాత రూబేను జీవితంలో మార్పు చూస్తున్నామా లేదా? రూబేన్కి అలా అవ్వడానికి గల కారణం ఏంటి? ఫ్యామిలీ ప్రాబ్లం, ద్వేషం. ఇంట్లో తల్లి ఎప్పుడు బాధతో ఉండేది, వేదన. అక్కడ రాహేలు, లేయా, నీకు పిల్లలు పుడితే ఏంది, భర్త నాతో ఉన్నాడు కదా, ఇంకా ఆ పిల్లడు పుట్టినందుకు వెళ్ళనివ్వకుండా చేసేది. యు సీ ద మేజర్ ప్రాబ్లం. సో ఈ కుటుంబంలో ఉండేటువంటి వేదన ద్వారా ఏమైపోయాడు? రూబేను పాడైపోయాడు. రూబేను పాడైపోయాడా? కుటుంబంలో పరిస్థితులు రూబేను పాడు చేశాయా? ఒకరి మీద ఒకరు కొట్టుకోవడాలు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ అవిశ్వాసంలోంచే వచ్చాయి. అబ్రహాము నమ్మలే ఒక చోట ఆలస్యంలో, ఇక అది కూడా రీజన్ ఉంది, వృద్ధుడైపోయాడు. ఇంకేం పుడతారు?
కంగారు పడ్డది సారా. అక్కడ మొదలైంది యుద్ధం. ఎవరికి? హగర్కి, సారాకి. తర్వాత అది కడుపులోకి వెళ్ళింది. కడుపు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరెవరాళ్ళు? ఏసావు, యాకోబు. దీన్ని ఏమంటారు? జనరేషనల్ కర్సెస్. కానీ వీళ్ళ పైన మళ్ళా ఒకటి ఉంది. ఏముంది? నువ్వు ఎన్ని ఉన్నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటున్నావా, ఎలాంటి ఫ్యామిలీ అయినా అవని, తుదకు దేవుడు వారిని ఘనముగా ముగిస్తాడు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి క్యారెక్టరా, ఒక వ్యక్తి తప్పులా, ఒక వ్యక్తి కరెక్టా, ఒక వ్యక్తి రైటా, ఏం చూడాలా? అతను పట్టుకున్న విశ్వాసం చూడాలా. మనం చూస్తే అందరికంటే ఘోరమైన బుద్ధి ఎవరికి ఉండాలా? రూబేని. కానీ ఇక్కడ కాపాడాలా అనే మనసు ఎవరికి వచ్చింది? రూబేని. ఒక విషయాన్ని బట్టి తీర్పు తీర్చి నువ్వు తప్పు అని చెప్పి ఫిక్స్ అయిపోవచ్చా? యు కెనాట్ ఫిక్స్ దాట్. ఇక్కడ రూబేన్ విషయంలో మనం అలా అనడానికి వీలు లేదు. ఇక్కడ రూబేన్లో మనం చాలా మార్పు చూస్తున్నాము. వి సా ఎ చేంజ్. అందరూ చెప్పండి, విశ్వాసము ఎలాంటి వారినైనా మారుస్తుంది. ఫెయిత్ ప్యూరిఫైస్ బై ద ప్రాసెస్ ఆఫ్ టైం. గివ్ టైం టు ఫెయిత్. ఫెయిత్ వర్క్స్ ఇన్ టైం. మీకు తెలియదు, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు మీ జీవితాల్లో. గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని, మరి తండ్రి అంటే ద్వేషం పెరగాలి కదా, తండ్రి ద్వేషం పట్టే కదా మనం అలా చేశాడు. ఇప్పుడు తండ్రి ప్రేమిస్తున్న కుమారుణ్ణి చంపండి అని అనాలా? కానీ ఏమంటున్నాడు? మనము కాపాడదామంటున్నాడు. యూనో, రూబేన్స్ బిటర్నెస్ ఈజ్ గెటింగ్ బెటర్. ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ బిటర్నెస్. అతని చేదు అనుభవం నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. కొంచెము మార్పు చూస్తున్నాం మనం రూబేన్లో. చూద్దాం ఏం జరిగిందో. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి. చూడండి, ఎట్లనగా రూబేను అతని తండ్రిని అతనికి అప్పగించుటకై. రూబేను తండ్రిని ద్వేషించును. ఇప్పుడు తండ్రిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఫెయిత్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్. ఫెయిత్ ప్యూరిఫైస్ యు. ఫెయిత్ మేక్స్ ఎ బెటర్ పర్సన్ బెటర్. ఫెయిత్ చేంజెస్. అందరూ చెప్పండి, కృపావాక్యము బహుగా మారుస్తుంది అనండి. ఫెయిత్ ఈజ్ ఎ ప్యూరిఫైయింగ్ ఏజెంట్. ఫెయిత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్యూరిఫైయింగ్. ఆ వాక్యం విని, ఆ ప్రార్థన విని ముందుకెళ్ళిపోతుంటే తప్పకుండా బాగు చేస్తుంది విశ్వాసము. ఈ రోజు అనేక మంది శుద్ధీకరించబడుతున్నారు కొత్త స్థాయికి. ఈ రోజు అనేక మంది అనేక విశ్వాసములో అనేక బలహీనతల నుంచి బయటపడి కొత్త గుణాలు మీలోకి వస్తున్నాయి. ఎవ్రీబడి హ్యాస్ ఇష్యూస్. అందరికీ ఏముంటాయి? పితరుల శాపాలు ఎక్కడి నుంచో వస్తాయి. కానీ విశ్వాసములో యు బికమ్ బెటర్ 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 బెటర్. వి సీ హిస్ లైఫ్. ఇప్పుడు తండ్రిని ప్రేమిస్తున్నాడు. అదే తండ్రి ప్రేమించే కుమారుడు అని ఇతనిలో మార్పు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ చూస్తే ఈ 11 మంది పేర్లు ఎక్కడ రాశాడు దేవుడు అంటే, తుదకు వీరిని ఎలా మార్చాడు? గాడ్ ప్యూరిఫైడ్ ఆల్ 12 పీపుల్ బిఫోర్ ద లెఫ్ట్ దిస్ ఎర్త్. ఈ భూమి విడిచే ముందు అబ్రహాంని గొప్ప విశ్వాసంగా చేశాడా లేదా? ఇస్సాకుని చేశాడా లేదా? యాకోబుని చేశాడా లేదా? గాడ్. అందుకే కృపావాక్యాన్ని ముందు అబ్రహాంకి బోధించాడు. ఈ దేవుడు మీ అందరినీ శుద్ధీకరించి మీ దర్శనాలు నెరవేర్చి మిమ్మలను ఆ గొప్ప పట్టణమునకు చేర్చును గాక. గాడ్ విల్ టేక్ యూ. అందుకే డోంట్ జడ్జ్ పీపుల్. హీ విల్ నాట్ గో టు హెవెన్. హీ ఈజ్ ఎ హెల్ క్యాండిడేట్. హీ ఈజ్ బ్యాడ్ బాయ్. హీ ఈజ్ వికెడ్ మ్యాన్. హీ ఈజ్ ఎ మర్డరర్. డోంట్ జడ్జ్ దెమ్ ఈవెన్ దో దే ఆర్ ట్రూ. అవి నిజమైన తీర్పు తీర్చు. అతడు నెమ్మదిగా దట్ బేబీ విల్ డెవలప్ అండ్ ఓవర్టేక్ ద ఓల్డ్ మ్యాన్. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న ఏ పితరుల శాపం కంటే గొప్పవాడు ఎదిగి దాన్ని జయించి తీరుతాడు. ఎదగని. అందుకే విశ్వాసంలో ఉన్నాడు లేదా అనేది చూడాలి ఇంపార్టెన్స్. కొన్ని బలహీనతలు నిన్ను ఎందుకు ఇబ్బంది పెడతాయి? మాటికి బలహీనతలు అంటే ఇదిగో ఇంకా ఎక్కువ వాక్యించదు, ఇంకా ఎక్కువ ప్రార్థించు. యువర్ ఫాల్స్ విల్ టీచ్ యూ మోర్ ఒబీడియన్స్ టువర్డ్స్ గాడ్. నీవు మాటికి పడిపోవడం నీకు ఏమి నేర్పిస్తుంది? నేను ఇంకా దేవుని లేగాలనే డిమాండ్ నీ మీద పెడుతుంది. యువర్ ఫాలింగ్ నేచర్ ఇస్ కంటిన్యూస్లీ పుట్టింగ్ ఎ డిమాండ్ ఆన్ యూ టు ప్రే, ఫాస్ట్, ఈవెన్ ఉపవాసం ఉండమని. ఇంకా ధ్యానించు, ఇంకా సమయం, ఇంకా ముందుకెళ్ళిపో. డోంట్ గో బ్యాక్. somebody is being blessed today. ఈ రోజు అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు బై దిస్ వర్డ్. ఈ వాక్యం విన్నవారు ఎవరో సామాన్యముగా ముగించరు. యూ విల్ ఫినిష్ అ బిగ్. నోబడీ ఈస్ ఫినిషింగ్ స్మాల్ ఆఫ్టర్ దిస్ వర్డ్. పక్కన చెప్పు, ఈ వాక్యం విన్నవారు చిన్నగా ముగించవు, నువ్వు గొప్పగా ముగిస్తావు అని చెప్పండి. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? దే ఆర్ మర్డరర్స్. యు సీ దట్. రూబెన్ లో మార్పు చూసాం. అంటే ఇప్పుడు ఈ ప్లాటింగ్ చేసే వాళ్ళంతా రాను రోజుల్లో ఏమైపోయారు? గాడ్ హస్ ప్యూరిఫైడ్ దెం. డోంట్ డివోర్స్ యువర్ హస్బెండ్. అమ్మో ఎలాంటి వాడిని చేసుకున్నానేంటి? నో. డోంట్ డివోర్స్ యువర్ వైఫ్. డోంట్ మేక్ ఎ డెసిషన్ ఆన్ యువర్ సన్. అమ్మో వీడి లాంటి వాడి లాంటి స్నేహమా ఇదా? నో 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 నో. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. బీ పేషెంట్. గాడ్ ఈజ్ ఎ గుడ్ ఫినిషర్. అందరూ చెప్పండి, నా దేవుడు నా విషయమై గొప్పగా ముగిస్తాడు. ఆయన నుండి విశ్వసించు ప్రతి వారి విషయమై గొప్పగా ముగిస్తాడు. హీ విల్ ప్రాసెస్ ఇట్. దిస్ విల్ మేక్ యూ ఎ బెటర్ పర్సన్ ఫ్రమ్ టుడే. ఈ వాక్యం విన్న వారిని నిన్ను మంచి వ్యక్తిగా మారుస్తాయి. ఇతరులను అర్థం చేసుకునే వ్యక్తిగా మారుస్తాయి. వేరు మీకు అర్థమవుతుంది. ఈ రోజు యు ఆర్ నోయింగ్ ద రూట్స్.
యు ఆర్ బ్లెస్డ్ టు హియర్ దిస్ వర్డ్స్. చదవమ్మా ఇప్పుడు 22. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి, రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పెను. ఆ, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోళమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఇష్మాయేలీయులు ఎవరి ఇల్లు తెలుసా? దే ఆర్ ద రిలేటివ్స్. ఇష్మాయేల్ ఎవరికి పుట్టాడు? ఇష్మాయేల్ హగర్కి, అంటే ఇస్సాక్కి బంధువు, యాకోబుకి బంధువు, ఈ యోసేపుకి బంధువు. ఎందుకు లాస్ట్కి అబ్రహాం ఆశీర్వాదం పొందిన వారిని మళ్ళా అబ్రహాంకి అప్పగించారు. యు సీ అగైన్ ద బ్లెస్డ్ మ్యాన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్లెస్డ్ మ్యాన్. అతను కూడా గొప్ప జనం అవుతాడు, గొప్ప దేశం అవుతాడంట. సో దే హ్యావ్ గివెన్ హిమ్ టు ఎ రిచ్ మ్యాన్. చదువుదాం. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయడం రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. కొడుకు మైండ్ ఎలా వచ్చిందండి ఇది? ఒకటిది కొంచెం బెటర్, ఒకటిది మరీ దారుణం, ఇంకొకడేమో వీడిని చంపేస్తే ఏమొస్తుంది, ఏం చేయాలంట, అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా, అలాగైనా ప్రాణం కాపాడదామని ఒకళ్ళు. రూబేనేమో ఆ గోతులో పడేసిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వచ్చి తను తీసుకెళ్లి తండ్రికి అప్పగిద్దామని రూబేన్ స్కెచ్. కానీ ఇక్కడ రూబేను గట్టిగా నిలబడొచ్చు కదా, నిలబడలే. యేసు ప్రభు వారు ఏ గోత్రం నుంచి వచ్చారని ఇక్కడ చూస్తే ఇక్కడ మంచి ఏమైనా కనపడుతుందా? అమ్మేసే గోత్రం కనపడుతుంది ఇక్కడ, సొంత తమ్ముడిని అమ్మేసే గోత్రం ఇక్కడ. ఓకే, దిస్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్. కానీ దేవుడు ఎప్పుడు ఎవరినైనా బండ అన్నాడంటే వాడు ఎలాంటి వాడినైనా బండ చేసి తీరుతాడు. ఇక్కడ అమ్మేసేవాడిని, ఓకే, ఈ చంపేసే నరహంతకుడి మనస్సును దేవుడు శుద్ధీకరించి తాను వచ్చే గోత్రముగా మార్చుకున్నాడు. అంటే ఇక్కడ మనిషి బట్ట, ఆ దేవుని మాటను బట్ట, అంటే ఈ లెక్కన సమస్త ఘనత మహిమ ఎవరికే? ఓన్ అండ్ ఓన్లీ టు గాడ్. నాట్ టు జూడా, నాట్ టు అబ్రహాం, నాట్ టు జోసెఫ్, నాట్ టు ఐజాక్, నాట్ టు దెమ్, నాట్ టు యూ అండ్ నాట్ టు మీ. లాస్ట్ కి ప్రతి మోకాలు వంగుతుంది యేసు ముందు. అఫ్ కోర్స్ మనకు శరీరం ఉంది కాబట్టి, కొంచెం ప్రార్థన చేశాం కాబట్టి కొంచెం ఏదో ఆనందపడతా ఉంటాం, నేను ఇలాగా. ఓకే, ఈ రకంగా చూస్తే ఆల్ థింగ్స్. పేతుని బండ అంటే పేతురు బండ, దుడుకుతానమ్మా, నడుస్తానంటాడు, మునిగిపోతాడు. తోమమ్మ ఏం చెప్తే అది వింటారు, మళ్ళీ మధ్యలో పద చనిపోతాం అంటే పద చనిపోతాం వెళ్ళిపోతారు. మళ్ళీ అందరూ వద్దు ప్రభు అని వెళ్ళకూడదని దేవుని గద్దిస్తాడు. పిరికోడు 3 సార్లు తిరస్కరించి అన్ని చేశాడు, కానీ దేవుడు బండ అన్నాడు. ఈ టైంలో ఎవరన్నా చూస్తే నీకు బండ అని సీన్ ఉందా? 3 సార్లు తిరస్కరించి నువ్వు బండ ఏంటి? అక్కడ పేతురులో ఏమీ లేదు, పేతుర్ని పిలిచిన వానిలోనే ఉంది. ఈ రోజు నీకు ఏ ప్రొఫెసీ ఉంది, నీ మీద ఏ వాగ్దానం ఉంది, దట్ ఇట్ సెల్ఫ్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్, నథింగ్ ఎల్స్. ఇట్స్ అప్ టు గాడ్. ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ గాడ్ హస్ ఎ వర్డ్. అందుకే నీ ప్రతి పరిస్థితిలో దేవుడేం మాట్లాడతాడు చూసుకో. లోకమంతా నువ్వు చెడ్డోడని నీ మీద మార్కేసేసారా, దేవుడేం మాట్లాడుతున్నాడు, అదే జరుగుతుంది, ఇంకెవరిది ఏం జరగదు. నేను ఇబ్బంది పెట్టే వాళ్ళంతా నీ ముందు సాష్టాంగ పడాల్సిందే. గాడ్ సేస్ యు ఆర్ ఎ హీరో, యు విల్ ఎండ్ అప్ యాజ్ ఎ హీరో. ఇట్స్ అప్ టు గాడ్. ఇప్పుడు అబ్రహాం అలా చేసి అబ్రహాం ఆశీర్వాదాన్ని అని చెప్పింది ఎవరు, చేసింది ఎవరు? దేవుడే. సంబడీ ఈస్ బీయింగ్ బ్లెస్డ్ టుడే. ఓకే, కంటిన్యూ. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేనెక్కడికి పోదును అనగా, వారు యోసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగీని పంపగా, వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగం వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను అనెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్టు కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా, అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసింది వీళ్ళు. మళ్ళా ఓదార్పు. ఇలాంటి వారిని దేవుడు పరలోక గుమ్మాల మీద రాయిపించాడంటే
ఈ భూలోకంలో అందరినీ చక్కగా పరలోకం తీసుకెళ్ళచ్చు. దీస్ ఆర్ బిగ్ పీపుల్. అంటే కృపావాక్యంలో ఎంత శక్తి ఉందో మనకు కనపడుతుంది. ఈ కృపావాక్యం ముందు ఎవరికి బోధించబడ్డది? అబ్రహామునకు. అంటే ఇప్పుడు లెక్కన ఘనత మహిమ ఎవరికి? అబ్రహాంకి. అబ్రహాం పిల్లలకా? వాళ్ళు ఎవరు? నేను వాళ్ళు ఆశీర్వదిస్తాను అని అన్న దేవునిది ఆ సామర్థ్యము. If God says I will bless you, that's it. He blessed them. He transformed them. మనం వీళ్ళు ఆల్రెడీ ఒకరిలో మార్పు చూసాం. ఎవరిలో చూసాము? రూబేన్. తర్వాత యూదా కూడా మారిపోయి ఉంటాడు. ఎవ్రీబడి మస్ట్ హావ్ చేంజ్డ్. నీకు ఎలాంటి వాడు? నీకు ఒక వాగ్దానం వచ్చిందా? నీకు అంత సీన్ లేదు అనుకోక, దేవుడు ఆ సీన్ ని సృష్టించి దానికి తగ్గట్టు నీ హృదయాన్ని నిన్ను మార్చేస్తాడు. గెటింగ్ బ్యాక్ టు ద మేకర్ టు మేక్ మీ బ్యూటిఫుల్. నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి వాడువైనా, నా సృష్టికర్త దగ్గరికి వెళ్ళి, సృష్టికర్త ఆ ఆశీర్వాదం చేయను, నేనే చేస్తా, కమ్ ఐ విల్ డూ ఇట్. కుమ్మరి ఎలాంటి పగిలిపోయిన కొండ అయినా మళ్ళా ఇంకా మంచి కొండ, ఎన్నిసార్లు పగిలిపోయిన వెంటనే మంచి కొండగా నీ జీవితాన్ని మార్చగలడు. కొంచెం టైం ఇవ్వాలి దేవుడికి. గివ్ సమ్ టైం and he will transform you and bless you. He can do it. చదివి. అయితే అతడు ఓదార్పు నొందనల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసి. దేవుడు ఇక్కడ ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి వీళ్ళందరినీ ఉపయోగించి ఒక రకంగా యోసేపునేమో వాగ్దానం దగ్గరికి తీసుకెళ్తున్నాడు. నీ జీవితంలో నేలకు పుట్ట నాకు ఇలా జరిగింది, కష్టాలు అనుకుంటున్నావా? ఈ కష్టాలన్నీ ఆ దేవుని యొక్క మహాగురు వద్దకు నిన్ను తీసుకెళ్తున్నాయి, తప్పితే ఇంకేం కాదు. అందరూ చెప్పండి, నా కష్టాలన్నీ నన్ను వాగ్దానం వైపుకే తీసుకెళ్తున్నాయి. యువర్ రిజెక్షన్, యువర్ బ్రోకెన్నెస్, యువర్ పెయిన్, యువర్ ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈస్ డ్రాయింగ్ యు నియర్ టు యువర్ ప్రామిస్. అన్యాయం జరిగిపోయింది అని అనడానికి లేదు. ఎందుకు? ఇవన్నీ యోసేపుని తన దర్శనం దగ్గరికి తీసుకెళ్తున్నాయి. ఐగుప్తులో ఎవరు కూర్చున్నారు? మహారాజు ఫరో. ఆ ఫరో కంటే ఉన్నతమైన వాడిగా దేవుడు చేయబోతున్నాడు. అందుకే ఫరో అంటాడు, సమస్తం నీదే, నువ్వేం చెప్తే అది చేస్తాను అంటున్నాడు. మొత్తం దేశం ఇచ్చేసాడు. మనం ఏమనుకుంటాం? మన అన్నదమ్ముల వల్లే ఇలా జరిగింది, వాళ్ళు ఎలా చేయలేదు, మా నాన్న అవసరం పంపించాడు నాకు, అలా ఇలా అనుకుంటున్నావా? నో 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 నో. ఈరోజు మీరందరూ విశ్వాసం మీ చుట్టూ గిరిగేస్తున్నా, మీవన్నీ ఈ వాక్యం వింటున్న వారు మీరన్నీ కూడా మీ గురి వద్దకు వెళ్ళడానికి ఉపయోగపడతాయి తప్ప ఇంకేం జరగవు. మే యు బి బ్లెస్డ్ బై ద వర్డ్ టుడే. వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి గాక. నజరేయుడైన యేసయ్య, యెహోవా రాఫాను నీవు. నీ బిడ్డలు అడిగినప్పుడు నీవు స్వస్థపరచు దేవుడు. యు ఆర్ అ హీలర్ లార్డ్. హీల్ యువర్ పీపుల్ నౌ. ఏది వారిని ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బంది నుండి వారికి స్వస్థత దయచేయండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, అయా జ్వరము, దగ్గు, జలుబు, ఏ స్టేజ్లో ఉన్న ఇన్ఫెక్షన్, అయా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయిందా, అయా ఇదిగో వాటిని ఐసీయూలోంచి వాటిలోంచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. లైఫ్ ఇన్ టు దేర్ బాడీస్ ఓ లార్డ్. ఇంకా పిల్లలు లేని వాళ్ళ గర్భాన్ని తెరవండి నాయన. ఓపెన్ దర్ వూమ్స్. ఎవరికైతే గెడ్డలు, ఖండితులు ఉన్నాయో వాటిని తీసివేయండి. వివాహం జరిగిన వారికి వివాహాలు జరిగించండి. ఆర్థిక సమస్యలు కూరుకున్న వారికి నీవు ఐశ్వర్యాన్ని దయచేయండి. ఐసైట్, ఐ ప్రాబ్లం, ఇయర్, నోస్, టంగ్, లార్డ్ హీల్ దర్ బాడీస్ ఇన్ జీసస్ మైటీ నేమ్. డెలివర్ దెమ్. కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అయా నడుము నొప్పి, వాట్ ఎవర్ ఇస్ సఫరింగ్, లార్డ్ బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్, లివర్ కిరోసిస్, ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, జాయింట్ పెయిన్స్, హీల్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. పరిశుద్ధాత్ముడా, నీవే నీ హస్తాన్ని చాచి వారి గృహములో ఉన్న చోటున వారిని ముట్టి తాకండి. లార్డ్ టచ్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్ అండ్ సెట్ దెమ్ ఫ్రీ. ఐ డిక్లేర్ ఫ్రీడమ్ ఫర్ దెమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్.